Please subscribe Telugu 7 Media. సార్ ఇప్పుడు మొన్న లిటిల్ హార్ట్స్ అనే సినిమా రిలీజ్, నేను అది 30 లక్షలనే ఫిగర్ వచ్చింది. నాకు ఇంటర్వ్యూ చూశాను. ఐ థింక్ లిటిల్ హార్ట్ డైరెక్టర్ అంటాడు అనమాట ఒక సిచ్యువేషన్లో 30 లక్షల్లో సినిమా తీయొచ్చు అని. అండ్ దట్ స్టక్ విత్ మీ. అండ్ ఆయన చెప్పింది కూడా వెరీ వెరీ ట్రూ. అంత అమౌంట్లో తీయొచ్చు, కానీ ఆ టాలెంట్ మాత్రం బయటికి రావాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బికాజ్ ద కైండ్ ఆఫ్ కంటెంట్ ఎంత బయటకు వస్తుందో మీకు తెలుసు. అండ్ దాంట్లో స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు మేక్ దట్ ఎఫర్ట్. అండ్ అది ఒక సినిమాకి అన్ఫేర్ అనిపించింది నాకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. బికాజ్ ఒకప్పుడు స్క్రిప్ట్లు పట్టుకొని తిరిగేటోళ్ళు ఇండస్ట్రీలో, ఇప్పుడు హార్డ్ డ్రైవ్లు పట్టుకొని తిరుగుతున్నారు. అంటే మీరు ప్రమోషనల్ పరంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చాలామంది ఏదో మార్కెటింగ్ చేస్తారు కంటెంట్ లేకపోయినా, అంటే ఇండస్ట్రీలో చాలామంది మీద సెటైర్ లాగా ఉంది. అది మీరు ఆ ఉద్దేశమేనా? సెటర్ కదా సార్. అంటే ఎన్నిసార్లు మనం సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళి డిసప్పాయింట్ అయినాం. ఆ డిసప్పాయింట్ అయిన ప్రతిసారి వాళ్ళు మార్కెటింగ్లో స్పీచ్లు ఇచ్చినది అబద్ధం అనిపిస్తాయి కదా. సో యాజ్ అన్ ఆడియన్స్ అది ట్రస్ట్ ఫెయిల్ అయిందేమో అని నా ఉద్దేశం సార్. యా, ఇప్పుడు ఈ మూవీ ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీ లైఫ్లో? ఏంటి దీనికి, ఈ సినిమా చేయడానికి రీజన్ ఏంటి, ఈ స్టోరీ చేయడం? సార్, ఈ స్టోరీ స్టార్టెడ్ విత్ సౌమిత్. అండ్ నాకు ఎప్పుడు ఏంటంటే ఒక హానెస్ట్ కోర్ వాల్యూ ఎంత ఉంటుందో అది లాంగ్ లాస్టింగ్ సినిమాలాగా అనిపిస్తుంది. మిగతాదన్నీ పైన మేకింగ్ అంతా హద్దుకుంటాం, కానీ ఆ కోర్ వాల్యూ ఉంటుంది కదా, దేని మీద సినిమా తీస్తామని. ఈ సినిమాలో ఉన్న వాల్యూ నాకు చాలా చాలా అటాచ్ అయింది అనమాట. దట్ ఈస్ వెర్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సార్. హీరో గారు, ఒక ప్యూర్ లవ్ అనేది ఎలా అని. హీరో గారు చెప్పండి సార్. ఈ సినిమాకి మీరు హీరో, దాంతోపాటు డైరెక్షన్ కూడా చేశారు కదా. అవునవును. ఒకవేళ డైరెక్షన్ చేయాలంటే ఎవరితో చేస్తారు సార్? నేను చాలామందిని ఫస్ట్ లైక్ టు బీ ఫ్రాంక్ చాలామందిని ట్రై చేసినాను సార్. ఆయన నేను కలిసి ఈ కొత్త వాళ్ళు కాదు, ఎంత కాదు, బయట ఉన్న మార్కెట్లో ఉన్న ఆల్మోస్ట్ చాలామంది యాక్టర్స్ని ట్రై చేసినాం. కొందరితో డేట్స్ ఇష్యూ వచ్చినాయి, కొందరు ఫైనాన్షియలీ మాకు అది కాల. సో ఇవన్నీ ఉండే. బట్ పర్ఫెక్ట్ యాప్ట్ అంటే లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అల్లు అర్జున్ సార్ అయితే మస్తు ఉంటుండే. అల్లు అర్జున్ గారు, ఈ సినిమా ఒకవేళ హిట్ అయితే మళ్ళీ ప్లాన్ చేస్తారా? అల్లు అర్జున్ డెఫినెట్గా ట్రై చేస్తారు. అల్లు అర్జున్కే కాంపిటీషన్ ఇచ్చేలా చేసాడు సార్. సో ఐ కెన్ సే దట్. నో హిస్ టూ అట్లేం లేదు సార్. లైక్ ఆయన మూవీ చూసుకుంటూ కొన్ని మన న్యూయెన్సెస్ కానీ అవి కానీ నేర్చుకుంటూ లైక్ డిస్కస్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసినాం మేము. ఇది రియల్ స్టోరీయా లేకపోతే మామూలుగా? ఇట్స్ ఏ ఫిక్షనల్ స్టోరీ సార్, బట్ రియల్ ఎమోషన్స్, వెరీ వెరీ రియల్ ఎమోషన్స్ సార్. అందరూ మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఒక్కసారి మ్యూజిక్ డైరెక్టర్ మీరు అచ్చం మన బీమ్స్ లాగా కనిపిస్తారు. కొద్దిగా ఏం రిలేషనా? ఒక్కొక్కళ్ళకి పేర్లు చెప్తారు సార్. నేను కళ్యాణ్ అంతే. నో నాట్ రిలేటెడ్. ఈ వర్క్లోనే కలిసాను అంతే. సౌమిత్ సో కంటెంట్ చాలా బాగుంది. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. వ్యాలంటైన్స్ డేకి మంచి సినిమా తీసుకొస్తున్నారు. బట్ మీకు ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు? అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్? ఇంతకుముందు చెప్పిన చిరంజీవి, నో డౌట్. అది చిన్నప్పటి నుండి, అంటే ఫస్ట్ ఇండస్ట్రీ వస్తారాను ఇవన్నీ పక్కన పెడితే ఆ న్యూయెన్సెస్ కానీ అవి కానీ అన్నీ ఆటోమేటిక్ వచ్చేసినాయి. లైక్ నాకు ఎప్పుడు యాక్టర్ అవుతానో కూడా తెలియదు. అంత చిన్నప్పటి నుంచి మోటివేట్ అవుతుంది, అది న్యాచురల్ వచ్చేసింది అంత. రాధికా ఫ్లేవర్ క్యారెక్టర్ ఏమైనా ఉంటుందా తనకి? అంటే లవ్ ఫెయిల్యూర్ కానీ కొంచెం ఆ నాటినెస్ కానీ తనకు ఉంటుందా, లేదంటే కంప్లీట్లీ స్మూత్ లవ్ స్టోరీగా ఉంటుందా డైరెక్టర్ గారు? డిజెటిలీలో రాధికా ఫ్లేవర్ ఏమైనా ఉంటుందా? లేదండి అట్లా కామిక్ జోన్ కాదు. బట్ అమ్మాయిలకి ఉమెన్కి ఉన్న కన్ఫ్యూజన్ లవ్లో ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా ఈ క్యారెక్టర్ అయితే డెపిక్ట్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ఉమెన్ ఫీల్, ఒక పెయిన్ కానీ, వాళ్ళకున్న కన్ఫ్యూజన్ కానీ, వాళ్ళు చూపెట్టే ఎక్స్ట్రీమ్ లవ్ కానీ, లవ్ కోసం ఒక అమ్మాయిలు ఎంత దూరం వెళ్తారు అన్న ఇంటెన్సిటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇట్స్ అ వెరీ వెరీ మెమరబుల్ క్యారెక్టర్, ఎస్పెషలీ ఉమెన్. బట్ లాస్ట్ సేమ్ క్వశ్చన్కి నిన్న యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత ఒక సార్ చెప్పారు, మీరు అమ్మాయి ఆవిడ స్మోక్ చేస్తుంది, 2-3 షార్ట్స్ అట్లాంటివి ఉన్నాయి. అండ్ మీ ట్రైలర్లో లైక్ వాట్ ఎవర్ చూసారు కదా, ఒక ఫీమేల్ యాక్టర్ అంటే ఇవాళ రేపు సినిమాలు వస్తే ఐదర్ మెన్ సపోర్టివ్ వస్తున్నాయి, ఉమెన్ సపోర్టివ్ వస్తున్నాయి, బ్యాలెన్స్ వస్తలేవు. డిగ్నిటీ కాపాడుతూ చాలా బాగా వెరీ నీట్గా హ్యాండిల్ చేశారు అని ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయన. అండ్ దట్ ఈస్ సంథింగ్ మేబీ మీరు అడిగిన ప్రశ్నకి అది ఆన్సర్ కావచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
సౌమిత్ ఇక్కడ మీరు మ్యూజిక్ మాట్లాడతాను. ఆ రెస్పాన్స్ మామూలుగా లేకుండే సార్ మాకు. అండ్ అలాంటి ప్రివ్యూస్ మేము అలాంటి ప్రీమియర్స్ ఇంతకుముందు మేము చాలా చేసినాం. అండ్ వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ కానీ ఏది కానీ మేము సాలిడ్ కాంటెంట్తో వస్తున్నప్పుడు ఎవరికి ఎందుకు భయపడాలి అంటే లాజికల్గా చూసుకుంటే అన్లెస్ పెద్ద హీరోలు వాళ్ళు వీళ్ళు ఓకే నేను ఒప్పుకుంటా థియేటర్సే దొరకవు, మాకు దొరుకుతున్నాయి థియేటర్స్. ఇప్పుడు మా సినిమా సాలిడ్ ఉంది, లైక్ ఆబ్వియస్లీ ఇంకా దిస్ ఎ ఫేర్ ఛాన్స్ అని నేను బిలీవ్ చేస్తున్నా. అండ్ వీడియో మాట్లాడుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఈ వీకెండ్ వచ్చే జానర్ సార్ ఒకటి ఈ జానర్లో అయితే లేదు. సో దట్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్ సార్. కామెడీస్లో ఉన్నాయి, వేరే స్టైల్లో ఉన్నాయి, కానీ మ్యూజికల్ లవ్ స్టోరీ అయితే లేదు. సో ఆడియన్స్కి అయితే ఆ చాయిస్ ఉంది. సో మ్యూజికల్ లవ్ స్టోరీ ఏ చాయిస్ తీసుకుంటారో దే ఆర్ ఫ్రీ టు గో. ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్. సార్ పోట్లాడుకుంటారు మైకేసరాలు నేను బాగా చెప్తాను, మీరు చెప్పండి. కొట్టుకునేదాకా పోయినాయి సార్ చాలా రోజులు. పొట్టు తిట్టుకుంటాం, మా అసలు మాట్లాడబుద్ధి కాదు, మొహం చూసుకోబుద్ధి కాదు. ఇలాంటి రోజులు ఎవ్రీడే ఆల్మోస్ట్. కాకపోతే అగైన్ మా సినిమా లైక్ కాంటెంట్ డిస్కస్ చేసేటప్పుడు మాత్రం వాట్ ఎవర్ డిఫరెన్సెస్, ఆయన కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్. వానికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది, ఒక అలగ్ ఏంటది ప్యాషన్ ఉంది, ఒక విజన్ వేరే ఉంది. నాది మోర్ ఇంకా ఇక్కడ లోకల్ తెలుగు సినిమాలు చూసి పెరిగినోని మోర్ ఆ కైండ్ ఆఫ్ అది ఉంటుంది. సో కంప్లీట్లీ కాంట్రాస్టింగ్ టేస్ట్లు ఉన్నాయి. బట్ స్టోరీ ఒకటి అనుకున్న తర్వాత ఆ స్టోరీకి ఏది న్యాయం చేస్తుంది అనేది మాత్రమే మేము ప్రతిసారి ఫ్రంట్ లైన్లో పెట్టుకున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ డిఫరెన్సెస్. డైరెక్టర్ గారు హలో అండి. హలో అండి. అయితే February 13th వస్తున్నారు. సో ఇంకా 2 days ఉంది సినిమా రిలీజ్కి. అయితే ఇలాంటి కంటెంట్ థియేటర్స్లో కన్నా కూడా ఓటీటీస్లో చాలా బాగా వెళ్తాయి. అండ్ అప్లాజ్ అనేది ఓటీటీకి వచ్చిన తర్వాత చాలా వినిపిస్తుంటుంది సౌండ్ అనేది. కానీ మీరు థియేటర్కి తీసుకెళ్తున్నారు, నో ప్రమోషన్ స్ట్రాటజీ అట్ ఆల్. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు? నో ప్రమోషన్ స్ట్రాటజీ అని ఏం లేదండి. దెర్ ఈజ్ అ ప్రమోషన్ స్ట్రాటజీ, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వర్డ్ ఆఫ్ మౌత్ కంటే పెద్ద ప్రమోషన్ స్ట్రాటజీ అయితే లేదని నా నమ్మకం. సో మనం ఎన్ని స్పీచ్లైనా ఇవ్వచ్చు, ఎన్ని వైరల్ వీడియోలైనా చేయొచ్చు, కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు సినిమా రిలీజ్ అయ్యి దాని వర్డ్ ఆఫ్ మౌతే చెప్తుంది. సో ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ సినిమా చూడాలి, వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌతే అనుకోవాలన్నది ఒకటే తప్ప వేరే లేదు. ద రివ్యూస్ ఇట్ సెల్ఫ్ విల్ స్పీక్, ద ఫిలిం హ్యాస్ టు స్పీక్ అండి. దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. ఓకే, అయితే క్యారెక్టర్స్ ఇద్దరివి హీరో హీరోయిన్వి కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్లో చూపించారు. అంటే హీరోయిన్ ప్లే చేస్తున్నట్టు, హీరోయిన్ని హీరో ప్లే చేస్తున్నట్టు అనిపించింది. ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఆర్ ఎల్స్ స్టోరీ బేస్డ్ నడుస్తుందా అంతా? ఎవ్రీథింగ్ ఈజ్ రిలేషన్షిప్ డైనమిక్ అండి. ఒకరు వెరీ యాంగ్షియస్గా నాకు ఆమెనే కావాలని కోరుకునే వ్యక్తి, హీరోయిన్ ఏమో నువ్వు కావాలి కానీ నాకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, నా పెయిన్స్ నాకున్నాయి అని కొంచెం దూరం పెట్టే వ్యక్తి. వీళ్ళిద్దరమైనా ఎవరు లవ్ ఎలా ముందుకెళ్ళింది అనేది మెయిన్ పాయింట్ అండి. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రేయాసి హాయ్.